హాస్పిటల్ న్యూఢిల్లీలో ఇండియన్ మ్యానుఫ్యాక్చర్డ్ మెడిసిన్స్ పైన జరిగిన ఒక ల్యాబ్ టెస్ట్ లో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. కామన్ గా యూజ్ చేసే వైటమిన్ డి 14 బ్రాండ్స్ ని టెస్ట్ చేసినప్పుడు వాటిల్లో ఓన్లీ 4 బ్రాండ్స్ లో మాత్రమే తగిన మోతాదులో మెడిసిన్ ఉంది. మిగిలిన బ్రాండ్స్ లో 40 నుంచి 60% మాత్రమే మెడికేషన్ ఉంది. ఇదే టెస్టింగ్ అన్ని రకాల మెడిసిన్స్ పైన చేస్తే ఇంతకన్నా దారుణమైన రిజల్ట్స్ బయటకు వస్తాయి. దీని అంతటికి కారణం ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన మెడిసిన్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ పైన రెగ్యులేషన్ అనేవి నామమాత్రంగా ఉండడం. కంటామినేషన్ కి తావివ్వకుండా అత్యంత కట్టుదిట్టమైన ప్రమాణాలతో మల్టిపుల్ లెవెల్స్ లో బ్యాచ్ టెస్టింగ్ చేసి రిలీజ్ చేయాల్సిన మెడికేషన్స్ ని చాలా క్యాజువల్ గా తయారు చేస్తున్నారు. ఈ విధంగా కాస్ట్ కట్ చేసుకుంటున్నారు. ఇలా తయారు చేసిన మెడిసిన్స్ ని ఎక్కువ మార్జిన్ ఆశ చూపి ఫార్మసీస్ కి సేల్ చేస్తున్నారు. డాక్టర్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో తెలుసుకున్న మంచి మెడిసిన్ బ్రాండ్స్ ని పేషెంట్స్ కి సజెస్ట్ చేస్తే పేషెంట్స్ ఏమో డిస్కౌంట్ వస్తుందని కొన్ని ఫార్మసీస్ లో వెళ్లి ఈ మెడికేషన్స్ ని తీసుకుంటున్నారు. ఫార్మసిస్ట్ ఏమో మీ డాక్టర్ రాసిన బ్రాండ్ లేదు కానీ అదే కాంపోజిషన్ లో వేరే మెడిసిన్ బ్రాండ్ ఉందని చెప్పేసి ఆ చీప్ క్వాలిటీ మెడిసిన్ ని మనకు అంటగట్టేస్తున్నాడు. లో క్వాలిటీ మెడిసిన్ వాడినప్పుడు జబ్బు తగ్గకపోగా ఇంకా ముదిరిపోయే అవకాశం కూడా ఉంది. ఒక పెద్ద మనిషి చెప్పినట్టు డబ్బులు ఎవరికి ఊరికే రావు. మీకు ఫార్మసిస్ట్ డిస్కౌంట్ ఇస్తున్నాడంటే వాడి లాభం లేనిదే ఎవరు మీకు డిస్కౌంట్ ఇవ్వరు. రీల్ చాలా మందికి హెల్ప్ అవుతుంది. షేర్ చేయండి.